హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నేల్లో చూసింది నిజమే. ఫ్రీగా ఎలా ట్రావెలింగ్ చేయాలి, ఈ ప్రపంచాన్ని ఎలా చుట్టాలి. ఓకే, ఇది చెప్పే ముందు అసలు ఇది సాధ్యమా అనడానికి ఒక ప్రూఫ్. మన తెలుగువాడు మన కరుణాకర్ గారు 15,000 కిలోమీటర్లు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇండియా అంతా తిరిగారు. పైన అతనితో ఇంటర్వ్యూ చేశాను. పైన బటన్లో ఇస్తాను, కింద ఆన్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను ఎలా తిరగాలి అన్నది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు కదా. మానవాశ్యాన అసఖ్యం నాస్తి. ఏంటి సార్ ఇదంతా అంటే దాంట్లోకే వద్దాం. తెలివి ఉంటే ఏదైనా సాధ్యం. ఇప్పుడు మీరు చూసుకుంటే, సాధువులు చూసుకుంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని, ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎలా వెళ్ళిపోతున్నారు? అలా నడుచుకుంటే వెళ్ళిపోతారు. టెన్షన్ ఫ్రీ అనమాట, హ్యాపీ జీవితం. సో మనం అలా అవ్వద్దు. మనకంటూ ఒక యాప్ ఉందన్నమాట, కౌచ్ సర్ఫింగ్ అనే యాప్ ఉంది. యాప్తో పాటు .com ఉంది. ఇప్పుడు ఆ యాప్లోకి వెళ్ళాక తర్వాత మళ్ళీ కొంచెం మాట్లాడుకున్నాం. ఆ యాప్ని అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి ఎలాగని. ఓకే, సో మనం www.com couchsurfing.comలోకి వెళ్ళాక సేమ్ మనం ఎలాగ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ ఇచ్చి మన రిజిస్టర్ అయిపోతాం అనమాట. మనం ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్తోనే లింకప్ అయిపోయి అక్కడ మీకు అర్థమైపోతుందిలేండి, మీకు ఒకసారి లాగిన్ అయిపోయాక ఏం చేయాలనేది. యాక్చువల్గా ఈ హిందీ యూట్యూబర్స్ అమ్మాయిని ఎలా సెర్చ్ చేస్తారు సార్ అని అంటుంటారు, నన్ను అందరూ అడుగుతారు. అది చెప్పుకుందాం. సో మనం చూసారు కదా, ప్రొఫైల్ అలాగ వచ్చింది. సో ప్రొఫైల్ అలాగ వచ్చింది. డాష్ బోర్డ్స్ కిందకి వెళ్తే అక్కడ అన్నీ ఉంటాయి అనమాట. డాష్ మెనూ బార్లో చూసుకుంటే డాష్ బోర్డ్స్, వెరిఫై గ్రూప్, మనం కొంచెం ఉంటాయి ఫోటోలు అవి సబ్మిట్ చేయడానికి, ఫోన్ నెంబర్ అవి సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఏంటి, ఎలాగా, మేము ఇక్కడికి వస్తాం అక్కడికి వస్తాం, ఎవరైనా మాకు ఆతిథ్యం ఇస్తారని అడుగుతారు. ముందు యాప్లోకి వెళ్ళాక మీకు ఇంకా అర్థమవుతుందిలేండి. ఒకసారి పూర్తిగా చూడండి. చెప్పడం మర్చిపోయాను, ఈ హిందీ యూట్యూబర్స్ మిథిలేష్ బ్యాక్ ప్యాకర్స్ కానీ చాలామంది, సార్ ఈ అమ్మాయిని ఎలా సెర్చ్ చేస్తారు సార్, ఏటి దేశం ఇంకో అమ్మాయి గుంటను సెర్చ్ చేసేస్తారు సార్ ఎలాగని నాకు చాలామంది టీనేజర్స్ చాలామంది నాకు అడిగారు అనమాట. వాళ్ళు ఎవరు ప్రాస్టిట్యూట్స్ అయితే కాదు. వాళ్ళు ఎలా సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఈ యాప్ ద్వారానే వాళ్ళు సెర్చ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనం అమ్మాయి అనగానే అపార్థం చేసుకోకూడదు. మనం జస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు ఇందులో తప్పు జస్ట్ రిలేషన్ బిట్వీన్ ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి అని. అబ్బాయితోనైనా మనం రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా, అమ్మాయితో అయినా చేయొచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే యూట్యూబర్స్కి మాకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. మేము ఇలా వస్తున్నామంటే చాలు, మాకు ఆతిథ్యం ఇవ్వడానికి చాలామంది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫేమ్ అవుతారు. ఇప్పుడు మీ నార్మల్ పీపుల్ వెళ్తే వాళ్ళు మీరు ఇండియా నుంచి చీరలు అవి తెస్తామని చెప్తారు, ఏవైనా ఇండియన్ ట్రెడిషన్ ఫుడ్స్ తెస్తామని అంటారు. కానీ మేము వెళ్తే అలా కాదనమాట. మేము వెళ్తున్నామంటే వాళ్ళకి ఫేమ్ అవుతారు కదా, వాళ్ళు తెలుస్తారు కదా యూట్యూబ్ ద్వారా అని చెప్పి ఈ కౌచ్ సర్ఫింగ్కి చాలామంది యూట్యూబర్స్కి మంచి ఇది ట్రావెలర్స్కి మాకు ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఈ యాప్ మెనూ బార్లోని గట్టా చూసుకుంటే చాలా విధాలుగా మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మొత్తం చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. సో ఇలా అనమాట. కొంతమంది ఏంటే, మీరు మాట తీరు అన్నీ నచ్చితే మీ ఫేస్బుక్, ఇది ఫేక్ అయితే కాదు, మీ ఫేస్బుక్ అన్నీ చెక్ చేసుకొని, వాట్సాప్ నెంబర్ చెక్ చేసుకొని, కొంతమంది ఉంటారు ఇప్పుడు ఆప్యాయతలు, అనురాగాలు, మమకారాలు, బంధాలు కలికాలంలో తగ్గిపోయి ఉమ్మడి కుటుంబాలు పోయాయి. సో ఆప్యాయతల కోసం వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఆదరించడం, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఆదరించి, పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఆదరించడం మొదలు పెడుతున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ మెనూ బార్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అని కొట్టాను. ఆంధ్రప్రదేశ్కి రావాలనుకున్న వాళ్ళు, వస్తున్నోళ్ళు, ఉంటున్నోళ్ళు. ఇప్పుడు చూద్దాం, లోకల్ హోస్ట్ ఎవరైతే ఆతిథ్యం ఇవ్వాలనుకుంటారో వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్కమింగ్ విజిటర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఉన్నారు. హ్యాంగ్ అవుట్ అవ్వడానికి గ్రూప్స్ ఉన్నాయన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, ఈజీగా ఒకసారి యాప్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే ట్రావెలింగ్ ప్యాషన్ ఉన్నదంటే ఉంటుంది అనమాట. సో ఇలాగా మీ మాట తీరు అది నచ్చితే షూర్గా మీకు ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెట్టి రప్పించుకునే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు మనకి మన ట్రావెలింగ్ పోయిన హిచ్ హ్యాకింగ్ అంటే లిఫ్ట్లు అడుక్కొని వెళ్ళచ్చు. అలా అడుక్కొని ఇలా కౌచ్ సర్ఫింగ్ ద్వారా మనం ఫ్రీగా తిరగచ్చు కదా, హాలిడేస్ సీజన్లోని గట్టా. ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారు ఇందులో కూడా, ఫేక్ పర్సన్ చేయడానికి ఏమి ఉండరులేండి. కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అంతా ఇది కదా, అన్నీ ఆన్లైన్, పోలీసులు గట్ట నిఘా ఉంటాయి, వెరిఫైడ్ సర్టిఫైడ్ సైట్స్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదని చూస్తున్నారు కదా. అక్కడ మెసేజ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఫేక్ అంటే మీకు ఫేక్ తెలిసిపోతుందిలేండి, ఒకసారి యాప్ యూజ్ చేస్తుంటే మీకు
తెలిసిపోతుంటుంది. మాకు యూట్యూబర్స్కి ఏంటంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. మేము ట్రావెలింగ్ చేస్తాము అంటే బొచ్చుడు మంది వివిధ దేశాల మా దేశంకి రారా బాబు, మా దేశంకి రా బాబు అంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే నేను ఆఫ్ ఛార్జెస్ పెట్టుకుంటాను, లేదంటే నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తాను అంటాను. బాగుంటుంది కదా. మనం నుంచి అమ్మాయి నుంచి మనం వాళ్ళ దేశంకి వెళ్ళి వాళ్ళు మనకు అన్నీ తిప్పి చూపిస్తారు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు మన దేశం అన్నీ తిప్పి చూపించాలి అనే అగ్రిమెంట్తో కూడా ఉంటుంది. ఇందరమ్మ పుచ్చుకున్న వాయును తీసుకున్నమ్మ పుచ్చుకున్నమ్మ వాయును అనే సామెత ఉంది కదా, అలాగనమాట. ఓకే అండి, చూశారు కదా యాప్ ఎలా చేయాలి ఏంటి, మీకు అర్థమైంది. నాకు తెలిసి బాగుందని అనుకుంటాను. ఎందుకంటే ఫ్రీగా తిరగాలి అన్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఆప్షన్ అనమాట. కొంచెం కష్టపడాలి. స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటాయి కదా. స్పెషల్ దర్శనంలో ఏంటంటే డబ్బులతో నిమిషంలో అయిపోతుంది, ఫ్రీ దర్శనం కొంచెం టైం పడుతుంది అంతే. బాగుందా ఈ కౌచ్ సర్ఫింగ్? ఓకే సార్, ఇది సేఫా అన్సేఫా అని అడగండి. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది రిస్క్ అనమాట. ఒక్కసారి గడప దాటి అడుగు పెట్టినాక ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు అనమాట. సో ట్రావెలింగ్ ఎవరికైతే ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి యాప్స్ యూస్ చేసుకొని ఫ్రీగా తన కళలని నెరవేర్చుకోవచ్చు. మీరు చాలామంది చాలా అడుగుతున్నారు వీడియోస్ అని. మొన్న ఒక వీడియో పెట్టాను, ఇంటర్నేషనల్ వీడియోస్ చేసిన వ్లాగ్స్ పెడుతున్నాను. కొంచెం నేను చేసిన ఇంటర్నేషనల్ వ్లాగ్స్ చూస్తూ ఉండండి స్వామి, చాలా ఉన్నాయి. ప్యారిస్ చేశాను, పోర్చుగల్, స్పెయిన్, చాలా వీడియోస్ చేశాను, మెక్సికోవి అన్నీ. ఒకసారి యూఎస్ వ్లాగ్స్, ఒకసారి అఖండ యాత్ర, టైటానిక్ యాత్ర అని చాలా ఉన్నాయి. ఒకసారి నా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండండి, ఒకసారి కెలకండి. నా ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.